గమనించాలి. శ్రేష్టమైన పరలోక రాజ్యమునకు అర్హత సాధించడం అంత సులువు కాదండి. ఎంతో కష్టంతో కూడుకున్న పని. రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, పొందుకున్న రక్షణను మరణం వరకు కాపాడుకోవాలి. ఇంత కష్టంతో కూడుకున్న పని శ్రేష్టమైన పరలోక రాజ్యమునకు అర్హత సాధించడం. చాలామంది వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే చాలు పరలోక రాజ్యాన్ని పొందుకుంటాము అంటారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అయితే ఆయన చెప్పినట్లుగా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. చాలామంది వ్యక్తులు నమ్ముకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. అలా కాదండి. విశ్వాసం ఉండాలి, అందుకు తగిన క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమే కదా. ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచుదాం, రక్షణ పొందుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, మరణం వరకు రక్షణను కాపాడుకుందాం. ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, పరలోక రాజ్యంలో శ్రేష్టమైన బహుమతులను పొందుకుందాం. గమనించాలి, క్రియలు లేని విశ్వాసం మృతము. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాము అన్న మాట వరకు ఉంచి మిగిలినంతా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ యొక్క రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.